JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అంటే నాన్నగారు ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీని చూస్తున్నారు సార్. అంటే మీ ఇంట్లోనే సినిమా ఇండస్ట్రీ ఉంది. మీరేం కొత్తగా మీరు వచ్చి సినిమా ఇండస్ట్రీని మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి ఏం చూడలేదు. అవును, అప్పుల్లో చాలా హెల్దీగా ఉండేది. చెన్నై సినిమా ఇండస్ట్రీ, మెడ్రాస్ సినిమా ఇండస్ట్రీ అంటేనే గోల్డెన్ పీరియడ్. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సినిమా. సినిమాలో ఉన్న ప్రతి యాక్ట్రెస్ అంటే మీరు 18 రీయూనియన్ వాళ్ళు మేము ఎలా ఉంటామో అప్పుడు అలా ఉండేవాళ్ళు ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత వచ్చిన మీ జనరేషన్ కానీ ఎలా ఉంటుంది అవన్నీ చూసినప్పుడు? ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇప్పటికి అసలు ఆర్టిస్టులకి ఆర్టిస్ట్ కనెక్షన్ లేదు. అసలు షూటింగ్ స్పాట్ ఇలాంటి ఎవరి కార్వన్లో వాళ్ళు దూరిపోతారు. దానికి పైన డొప్పలాగా లోపల వెళ్ళిపోతుంది. షార్ట్ రెడీగానే బయటకు వచ్చి ఇలా తొగిసి డైలాగ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అలా అయిపోయారు అందరూ. సో దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ ఆర్టిస్ట్, దెర్ ఇస్ నో కామెడీ, దెర్ ఇస్ నో వాట్ యు కాల్ గివ్ అండ్ టేక్ బిట్వీన్ ఆర్టిస్ట్, నథింగ్. ఇదివరకైతే టిఫిన్ క్యారియర్ వచ్చిందంటే ఆ ప్రభు ఇంట్లోంచి బోర్డు అంత వచ్చేది ఫుడ్. బాను వాళ్ళ ఏంటంటే భోజనం ఎక్కడ ఇంట్లో నుంచి వస్తుంటే మా ఇంట్లో నుంచి కూడా వస్తుంది, నీ క్యారియర్ పట్టుకుని అందరూ క్యారియర్స్తో కూర్చుని సుహాస్ని, రాధిక. అప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ విజయ గార్డెన్స్లో షూటింగ్ జరిగేది. అందరూ కూర్చుని అందరూ క్యారియర్స్ ఓపెన్ చేసి ఇది మా ఇంట్లో తిని, మా ఇంట్లో తిని అసలు ఫుల్ అయిపోయేది. సో ఇట్ యూస్ టు బి సో ప్రెజెంట్ అండ్ సో నైస్. ఇట్ వాస్ ఆల్ లైక్ ఎ హెల్దీ ఫ్యామిలీ సిట్టింగ్ టుగెదర్ అండ్ హ్యావింగ్ ఫుడ్. అది హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. ఇట్ వాస్ వెరీ హెల్తీ. ఇట్ వాస్ ఆ రిలేషన్షిప్ ఇప్పుడు దాకా మెయింటైన్ అవుతుంది. అవును, ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు ఎవరికి తెలియదు, ఎవరికి అసలు కనెక్షన్ ఉండదు, అసలు ఎవరికి సంబంధం లేనట్టు ఉంటారు. ఇట్ ఈస్ రియలీ సాడ్. వై అంటే వీల్ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. ఇప్పుడు సినిమాలు కూడా అంతా గ్రాఫిక్స్ సినిమా అయిపోయింది. ఇప్పుడు యూ నీడ్ పర్ఫామ్ అంతే. ఊరినే మనం ఫిజికల్గా కూర్చుంటే మిగతా అన్ని సార్ ఇది ఇక్కడ పలానా ముందుకునే ఈ డైలాగ్ చెప్పేసి మీరు వెళ్ళిపోండి సార్. ఆ తర్వాత అతను గ్రాఫిక్స్ పెట్టుకుని ఆ గ్రీన్ మ్యాట్ పెట్టుకుని వర్క్ చేసుకుంటారు. అప్పుడు సెట్లో అందరూ ఉండేవాళ్ళు. అప్పుడు అందరూ సీన్ ఉన్న చిన్న సీన్ అందరూ ఉండి అందరూ చక్కగా అది అతను ఎలా చేస్తున్నా, అది ఎలా చేస్తున్నాడు, దీని కౌంటర్ మనీ ఎలా అవ్వాలి, ఎలా ఇస్తే బాగుంటుంది అని ఎప్పుడు క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటూ అది సరదాగా మాకు ఖాళీ టైంలో ఉన్నప్పుడు అందరూ కూర్చోవడం, అక్కడ బాతకాన్ని వేసుకోవడం. అసలు ఆ టుగెదర్నెస్ పోయిందండి. అవును, ఇప్పుడు దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆర్టిస్ట్. బట్ మీరు ఒక్కసారిగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోగలిగారు. ఎందుకంటే అప్పటి వరకు సినిమా హీరోలుగా సినిమాలు చేస్తున్న హీరోస్ని చాలామందిని చూసాం. బట్ నాకంటూ ఒక సపరేట్ ఆడియన్స్, నాకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉండాలని మీరు అండ్ సుమన్ గారు ఇద్దరు కూడా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ మీరే స్టార్ట్ చేశారు. ఒక సంచలనం. అది చెప్పాలంటే మీ ఇద్దరు ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అప్పుడు బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్ చేసిన హీరోస్ ఎవరు లేరు. ఇండియన్ ఫీల్డ్లో లేరు కదా. అది ఇండియన్ సినిమాలో లేదు. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను, సుమను, మేమిద్దరమే. ఈ థాట్ అవుద్ది ఫస్ట్ మీదే అయిందా? నాది. మీదే. నేను సుమన్ కాకా కడియన్ ఒక తమిళ సినిమాకి షూట్ చేస్తూ అప్పుడు మధ్యాహ్నం మేమిద్దరం భోజనం చేస్తుంటే వాడికి చేసరే నువ్వు ఈ ఫీల్డ్ కరెక్ట్ కదంటే, ఏంట్రా నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు. బాగా ఉండడం కాదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ ఆ అందాన్ని ఇక్కడికంటే ఆంధ్రలో నిన్ను బాగా లైక్ చేస్తారా, దయచేసి నువ్వు అమ్మో తెలుగు ఒక మాట రాదు, తెలుగు సినిమా వద్దు బాబు అన్నాడు. వాడిని బలవంతంగా తీసుకెళ్ళి తమారెడ్డి భారద్వాజ గారి దగ్గర కూర్చోబెట్టి, అన్నయ్య నువ్వేం చేస్తావు లేదు, మా ఇద్దరితోటి ఒక మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ తీస్తున్నాం, కరాటే ఫిల్మ్. అంటే రే నువ్వు చెప్పినట్టు అలా తీయాలంటే ఇట్స్ నాట్ జోక్ రా, సినిమా అంటే ఏమనుకుంటా అంటే అది ఏం చేస్తావు తెలియదు అన్న, నువ్వు తీయాలి అనగానే సరే కొంచెం టైం ఆలోచించుకున్నాడు. ఒక 2 days అగానే ఎల్లుండి మనం షూటింగ్ వెళ్తున్నాం, వాడికి కూడా సుమన్ కూడా చెప్పి మీ ఇద్దరు వచ్చేసాను షూటింగ్. ఏంటనే జోక్ చేస్తున్నా కాదు, ఇట్స్ రియల్ బాను, మీ ఇద్దరు రండి మనం నాగలాపురం వెళ్తున్నాం అని. ఫస్ట్ టైం ఇద్దరికి వెళ్ళాడు నాగలాపురం, నూతన్ ప్రసాద్ గారు బెల్లన్గా అక్కడ తీయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత అలాగే ఆడియన్స్కి కొత్తగా అనిపించింది సినిమా కూడా. కొత్తగా అనిపించినట్టు అది ఇద్దరికి వెళ్ళాడిలో అసలు అది ఎన్ని స్టంట్లు. ఈ రోజులాగా గ్రాఫిక్స్ లేవు కదా, అన్నీ సింగిల్ తాడు మీద పడుకోవడం, తల కింద ఎలాడేసి కొవ్వొత్తిని నోటితో పట్టుకుని తీయడం, వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటుంది కొవ్వొత్తి, అలా బాడీతో అలా బెండ్ చేసి ఆ కొవ్వొత్తిని నోటితో అందుకుని తీసి ఆ తాడు కాల్చుకొని కింద పడడం, అన్ని మొత్తం. ఇద్దరులో ఎవరికి ఎక్కువ దెబ్బలు తగిలే? అన్ని రియల్ సీన్సే కదా. అన్ని రియల్ సీన్స్, నో డూప్. సో అలా చేయడం జరిగింది. ఆ సినిమా తర్వాత అసలు అదే టైంలో నాది బాలు మహేంద్ర గారిది నీంగల్ కెట్టవి మీరు కోరింది. అవును,
ఎందుకంటే సిల్క్ స్మిత ఒకసారి బాలుమేంద్ర గారితో చెప్పిందంట, సార్ మీరు అంతా క్లాసిక్ సినిమాలు తీస్తారంట, మీరు ఇలాగా మామూలు కమర్షియల్ సినిమా తీయాలంటే, ఎవరు చెప్పారు తీయాలని, కమర్షియల్ సినిమా తేలిక కదా, అందరూ నన్ను హేళన చేస్తున్నారు సార్, మీ గురుగారు ఏం తీయలేదు అంటే, సరే సరదాగా ఒకటి తీద్దాం అని నీంగిల్ గెట్టవై. అంతకుముందు నన్ను పరిచయం చేశారు మూడు పని అంటే మన్సుధర అనే సినిమాలో ప్రతాప్ పోతన హీరో, శోభా హీరోయిన్, నన్ను శోభా బాయ్ ఫ్రెండ్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఆ రోజుల్లో ఎయిర్ రిఫ్లెక్స్ కూడా మొత్తం చేతిలో, అంటే ఆ రోజు స్టడీ క్యామ్ లేకుండా చేతిలో ఎయిర్ రిఫ్లెక్స్ పట్టుకుని జీప్లో కూర్చుని ఆ సాంగ్ మొత్తం మోటార్ బైక్లో వెళ్ళి తీశారు. సినిమా చూడు. తర్వాత ఎయిర్ రిఫ్లెక్స్ కెమెరాతో ఇల్లంతా ఎతుకుతారు ప్రతాప్ పోతన కోసం. అంటే మా ఫాదర్ ఇండి ఎక్కడనే ఉన్నాడన్నా అటు ఇటు వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం రావడం, మంచం కింద తిరుగుతాడు, అంతా ఎయిర్ రిఫ్లెక్స్లోని బాలుమహేంద్ర గారు ఆయన పొజిషన్లో ఉండి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీశారు. ఆ వెతికే షాట్ ఒక 1000 feet తీసుంటారు. ఫ్యాంటాస్టిక్. మిగతా హీరోస్ రియాక్షన్ ఏంటి? ఒక్కసారిగా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్తో భానుచంద్ర గారి ఇండస్ట్రీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు కూడా. అవును. అండ్ ఆ సినిమాలు రావటమే ఇప్పుడు వరకు అన్నారు కదా, ఒక క్లాసికల్, ఒక కమర్షియల్, ఇవన్నీ వేరు. ఇది వచ్చిన తర్వాత తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం బయట జరిగింది. అవునవును. మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా. అవునవును. మీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మీ ఫ్రెండ్సే కాబట్టి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వాళ్ళు చేయలేని సాహసం అని చెప్పుకోవచ్చు. అది అలా కాదు. వాళ్ళందరూ రియాక్షన్ ఏంటి అసలుకి? దేవర్ ఆల్ వెరీ ప్లీజ్డ్. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళు చేయగలరు, కానీ వాళ్ళు చేయలేరు. అప్పుడు చేయలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టిట్యూట్లో అందరికీ చెప్పాను, వచ్చి జాయిన్ అవ్వడరా, మా క్లాస్లో జాయిన్ అవ్వడరా అంటే, ఇవన్నీ ఎవరు చూస్తాడరా అన్నారు. సరే రాను ఇది అలవాటు అయిపోయాక మరి అంచేత ఎవరికుండే థాట్స్, ఎవరికుండే ఇవి వాళ్ళకు ఉంటాయి. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీ ఆఫ్ దెమ్. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, ఈ మోర్ దెన్ ఫిల్మ్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ మీ టెంపుల్, మీ బాడీ టెంపుల్ కదా మా అవసరం. అది మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి మానవుడికి అవసరం. ఆడ కానీ మగ కానీ అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే జీవితంలో ఫస్ట్ డిసిప్లిన్ అనేది వస్తుంది. యూ విల్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ, అవర్ ఫిజిక్, అవర్ హెల్త్. లేకపోతే నాకు కోవిడ్ వచ్చిన టైంలో దాంతోపాటు ఎగిరిపోవాల్సింది. డాక్టర్స్ ఒప్పించేస్తారు. సివియర్ కోవిడ్ నాకు. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ అనే వెబ్ సిరీస్కి వెళ్ళి గోవాలో నాకు తగులుకుంది. రేపే డాక్టర్స్ కూడా హోప్స్ ఇచ్చేసారు అపోలోలో. మీ ఫాదర్ లాభలేదండి, ఈజ్ గాన్ డౌన్ టు 20%, 15% వచ్చింది ఆక్సిజన్. సో నో ఛాన్స్ ఫర్ హిమ్ అన్నారు. ఓకే. మై సెకండ్ సన్ డాక్టర్ కదా, నో అండి, హీల్ సర్వ్, నో ప్రాబ్లమ్, యూ కంటిన్యూ దిస్ మెడికేషన్ అని అతను బై గాడ్స్ గ్రేస్ అండ్ బై మై వెల్ విషెస్ అండ్ బై ఆల్ యువర్ పీపుల్, గుడ్ పీపుల్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకనే అదే టైంలో కనుక నేను బాడీని విపరీతంగా ఆల్కహాల్ తగ్గవి దూషించుంటే అసలు అది ఇంకోలాగా ఉండేదేమో. అంచేత మనం ఎప్పుడు ఇఫ్ యూ టేక్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, గాడ్ విల్ హెల్ప్ యూ. ఓకే. నేను ఇచ్చిన అవయవాలన్నింటినీ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి భద్రంగా కాపాడుకుంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు అప్పుడే కాదు, నువ్వు ఇంకా డ్యూటీ చేయాల్సిన చాలా ఉంది, నువ్వు ఇంకా సినిమాలు చేయాలి, ఆడియన్స్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి, కమాన్ గో బ్యాక్, నన్ను మళ్ళీ పంపించాను. సో మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ అంటే బాడీ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళో అప్పుడులో మేము ఒకసారి ఊహించుకోగలం. సినిమాలో చూసాం కానీ అది వేరే విషయం, రియల్గా చూడలేకపోయినా కానీ మేము. అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉండేది అసలు అప్పుడులో మీకు? అమ్మాయిల ఫాలోయింగ్ కాదు, అందరూ ఫాలోయింగ్ ఇప్పుడు మాకు బాగా ఉండేది. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది. ఓకే. లాట్ ఆఫ్ జెంట్స్ అండ్ విమెన్ కీప్ కాలింగ్ మీ అప్ అండ్ కీప్ టాకింగ్. ఆ ఫాలోయింగ్ కాదు, అమ్మాయిల ఫాలోయింగ్ అంటారు. అదే అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఇప్పటికీ ఉంది. ఎలా సార్ ఏం తింటారు, ఎలా మెయింటైన్ చేస్తారు, హౌస్ యువర్ ఫిజిక్, అది ఇది చాలా మంది అడుగుతుంటారు. నేను వాళ్ళకి చెప్తుంది ఎలా ఉంది, డోంట్ అబ్యూజ్ యువర్ బాడీ, హ్యావ్ టైమ్లీ స్లీప్. మీ విమెన్కి వచ్చి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కాపాడుకుని మీరంతా 100% ఆకులు ఉంటే 60% తినండి. అఖిల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక 40% ఎప్పుడు కడుపులో ఖాళీ ఉంచండి. ఖాళీ ఉంచితే మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. ఆడదానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు మగవాడు అన్నం లేకపోయినా పర్వాలేదు, మగవాడికి కావాల్సింది బలం, పవర్. ఈ రెండుంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికచ్చు. ఆడదానికి ఇవన్నీ అక్కర్లేదు, కానీ అందం ఉండాలి. అందం అంటే ఒక మొహం, మన ఆడవాళ్ళు మొహం అందం, మల్లెపూలు అందం మటుకు చూసుకుంటారు, ఇవన్నీ వదిలేస్తారు. సీటు పెద్దగా ఉండు, కాళ్ళన్నీ పెద్దగా ఉండు, అవన్నీ కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా బాడీ, వేస్ట్ అండ్ ఫిజిక్ని బ్రహ్మాండం కాపాడుకోవాలి. ఆడదానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గాడ్ గివెన్ ఫేస్ ఎవరు మార్చలేం, బట్ ఫిజిక్ మన చేతిలో ఉంది. మనం జాగ్రత్త పడి, అమ్మో నేను తింటుంటే ఇది నాకు ఒళ్ళు పెంచుతుంది, సో ఇది తగ్గించాలి అని అవేర్నెస్
ఇవాళ చాలా మందికి వచ్చేసింది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో కలర్ లేకపోయినా సిల్క్ స్మిత్ గారు అబ్బా టెక్స్చర్ చూడండి. బ్యూటిఫుల్. సో అలాగా ఇవాళ ఆడవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అవును, అవేర్నెస్ ఉండాలండి, మన ఫిజికల్ అవేర్నెస్. ఎందుకంటే బ్రతుకున్న 100 ఏళ్ళు టుడే ఇస్ నథింగ్, అలా వెళ్ళిపోతుంది. సో ఇంకో 100 ఏళ్ళ తర్వాత మేము ఎవరు ఉండం అనుకోండి, అఫ్కోర్స్ మేబీ యూ మే బీ ఓల్డ్ మ్యాన్, బట్ మేము ఉండం. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ యాజ్ లాంగ్ as యూ లివ్ ఎ హెల్తీ లైఫ్, అండ్ ఇంకోళ్ళతో పని సేవ చేయించుకోకుండా హ్యాపీగా నిద్రలో మా ప్రతాప్ పోతన్ చనిపోయినట్టు చనిపోవాలి.